కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని కొనసాగించాయి. ఇక అంతిమ తీర్పు ఓటర్ల చేతిలో ఉంది. ఇదిలా ఉంటే నేతలు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. హై వోల్టేజ్ మాటలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది? నేతల మాటలను ఏ కోణంలో చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే. రామ్మోహన్ గారు, ఇవాళతో ప్రచారానికి తెరపడిపోతుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రచార తీరును ఏ రకంగా చూడాలి? మరి ఒకరికొకరు ఒకరి మీద ఒకరు మాటల తోటాలు పేల్చుకున్న విధాన్ని ఏ కోణంలో చూడాలి? ప్రధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాలి? కేటీఆర్ మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాలంటారు? ఇక ధర్మపురి అరవింద్ మాట్లాడిన ఏ రకంగా చూడాలి? ఏమంటారు మీరు? లక్ష్మణ్ గారు, మీకు పెద్దలు ఉన్నారు, పాపిరెడ్డి గారికి, అట్లాగే మన మిత్రులు గారికి, రాబోయే రామ్మోహన్ ఏకమైన సదాప్రీత అందరికీ మీకు కూడా నమస్కారం. అట్లాగే అమ్మాయి ప్రేక్షకులు కూడా. నేను ఏమంటున్నానంటే, మనం ఆలోచన ధోరణి మారాలి. మీడియా మనది కూడా తెలిసి అది కానే కాదంటున్నాను. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా మీ తప్పు కాదు. నా ఉద్దేశం అంటే జరుగుతుంది అది కనుక దుర్మార్గాన్ని మనం ఖండించకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎన్నికల్లో ఏం జరగాలి? ఈ జరిగేది మున్సిపల్ ఎన్నికలు. దేశం కాదు, ప్రపంచం కాదు, రాష్ట్రం అంతకంటే. ఎన్నికలు ఏ ఏజెండా కావాలి? మంచినీళ్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యము, ఇక మన వీధి లైట్లు, ఇవి కదా. ఇంకా మన మురికి కాలువలు, ఇవి కదా మనకు కావాల్సింది. ఇదంతా విడిచిపెట్టి వీళ్ళ దుర్మార్గమైన మాట మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఏమి జరగదంటున్నాను నేను. ప్రజలు అన్ని పెట్టున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా. మేము గత 15 రోజులుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నేను 2 రోజులకు ఒకసారి దినం కొన్ని ఊళ్ళు తిరుగుతున్నాం. ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ తిరుగుతున్నాం. అంటే అందుకని మధ్యాహ్నం కొన్నిసార్లు అందుబాటులో ఉండలేదు. చాలా సార్లు జరుగుతుంది ఏంటంటే, ఈ మాటల తూటాలు విడుచుకుంటుంది తప్ప అసలు సంగతి మాట్లాడతలేరు ఎవరైనా అంటున్నాను. ఇప్పుడు చూడండి, 3 పార్టీలు ఉన్నాయి. లక్ష్మణ్ గారు కొంచెం సీరియస్ గా వారిని ఆలోచన అకాడమీకి మాట్లాడుకున్నాం. అప్డేట్ గారు పెద్దలు ఉన్నారు కనుక నేనేమంటే, రాజకీయ పార్టీల గొడవలు మాకెందుకు అంటున్నాను, మాకేం చేస్తారో చెప్పరా అంటున్నాను. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో ఒక ఎపిసోడ్ వస్తుంది. గిరీశం అనే ఒక మన వదలబోతు మాట్లాడేట ఆయన ఉంటాడు అందులో పాత్ర. ఆయన ఒకసారి విజయనగరం రైల్వే స్టేషన్ లో రైలు దిగి జట్కా బండికి పోతుంటే, స్వాతంత్రం వస్తే ఏమవుతుంది, ప్రపంచం ఏంది, దేశం ఏంది అని చెప్తుంటే అనుగుణంగా మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా మన ఊరి మన హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు, స్వాతంత్రం వస్తే జట్కా బండి అని అమాయకంగా అడుగుతారు. అది కదా ప్రశ్న అంటున్నాడు. ఆ జట్కా బండి అని ఎందుకు అడిగిందంటే, 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు హెడ్ కానిస్టేబుల్ రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఆపుకున్నందుకు జట్కా బండిని. అందుకు ఆ లంచం తప్పాలంటే వాడు పోవాలి. అది సంగతి కదా. మనమే ఉంటామంటే ప్రజలు ఏం కోరుతున్నారంటే, అయ్యా మా నివాస యోగ్యమైన గ్రామాలు, పట్టణాలు చేస్తారా చేయరా? నివాస యోగ్యం కావాలి, నేను చెప్పిన 4-5 వసతులు ఉండాలి, నివాస యోగ్యమైన పట్టణాలు కావాలి. దీని మీద ఒక్కరైనా మాట్లాడుతున్నారా వీళ్ళందరూ అంటున్నారు. మేము అదే ఏజెండా సెట్ చేస్తున్నాం. ప్రజల దగ్గరికి పోయి ఎన్నికల్ని ఎదిగిన తర్వాత మీటింగ్లు పెట్టి మేము ఏమంటామంటే, అయ్యా మీరు ఇది కాదు, ఈ జిలేబీకి చెక్కలు పడకండి, ఈ దుర్మార్గ మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ తోడేళ్ల పోరాటం. ఈ తోడేళ్లు అంటే నేను రాజకీయాల మీద చాలా పాపిరెడ్డి గారికి తెలుసు. రాజకీయాల మీద చాలా నిబద్ధత కలవాడు. రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు నిజంగా ఒక అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు అంటున్నాను, కాదంటలేదు. కానీ రాజకీయ పార్టీలు ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద ఒకరి మీద మన భూత రాజ్యాలు, లేకుంటే మనకు భూతి పెద్దలు, జాతి పెద్దలు మాట్లాడుకుంటుంటే మన నిజంగా జాతిపిత కావమని అంటున్నాను. అట్లా కాకుండా ఇక్కడ ఏ చర్చ జరగాలి? నేను చెప్పిన మౌలిక వసతి చర్చ జరగాలి. ఒక బీజేపీ పార్టీ, నేను ఆ బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకం కానీ, బీజేపీ ఒకటి స్టేట్ లెవెల్ ప్రణాళిక ఇచ్చింది. అది ఒక మంచి విషయం ఏంటంటే, ఏదైతే అవినీతి రహిత పాలన అందిస్తామన్నది అది మంచిది అంటున్నాం. అది కొంచెం బ్రాడ్ గా ఉంటున్నా కూడా మున్సిపాలిటీలో ఉన్నంత అవినీతికి ఎక్కడా లేదు. నిజమంటే మేము గతంలో ఒకసారి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఒక ప్రజా ప్యారిటీ పెట్టాం. ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి ఎక్కువగా ఉంది, ప్రజలతో రోజు సంబంధం ఉన్న డిపార్ట్మెంట్లకి ఎక్కువ ఉన్నది. పంచాయతీలు, మనకు మున్సిపాలిటీలు, రెవెన్యూ, పోలీసు, మనకు ఇట్లాంటివన్నీ కూడా. ఒక పోస్ట్ ఆఫీస్ తప్ప అన్ని పోస్ట్ ఆఫీస్ లో కూడా అవినీతి. మనకు ఉపాధి హామీ పథకంలో డబ్బులు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కూడా పోస్ట్ మాస్టర్ కూడా అరెస్ట్ అయ్యారు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉండే పరిస్థితి ఉన్నది. కనుక ఇక్కడ ఏం అంటే అవినీతి రహిత పాలన ఇస్తామంటున్నారు. ఒకటి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ, అదంటే ఏదో ఒకటి ప్రకటించింది కదా అంటున్నాను. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లేదు,
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో లేని ఎన్నికలు ఎట్లా జరుపుతారు మీరు అంటున్నా నేను. మీ తిట్లు మాకు కావాల్సింది కాదు, మాకు ఏం చేస్తారు మహానుభావాన్ని నేను అంటున్నాను. ఆ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావడం ఆ జట్కా పడడానికి ఎంత అవసరమో నాకు, నేను నా ఊళ్ళో ఉంటే నా ఇంటి ముందర పారిశుద్ధ్యం బాగుండాలి, రోడ్డు బాగుండాలి, మురికాలు బాగుండాలి, ఇవి నేను అడుగుతానా? లేకపోతే మీ రాజకీయాలనే కావన్నా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను లక్ష్మణ్ గారు. ఒకసారి 30-40 ఏళ్ల క్రితం మేము గ్రామాలు తిరుగుతున్న క్రమంలో అప్పుడు ఈ బర్ఫీ రేడియోలు ఉండే, లేకపోతే ట్రాన్సిస్టర్లు వచ్చినాయి కొత్తలో అప్పుడే. అయితే మనకు సింగరేణి కాలనీస్ పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, కార్మికులు కట్టమోసే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఊళ్ళో జీతాల కంటే కొంచెం కార్మికులు సింగరేణి కార్మికులు జీతాలు ఎక్కువ ఉంటుండే. వాళ్ళు ఊళ్ళోకి వస్తుండ్రు, రేడియో ట్రాన్సిస్టర్ పట్టుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు టీవీ లేవు ఇంకా. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది వస్తే వినుకుంటూ వచ్చేవాళ్ళు. సంస్కృతం రాకుండా ఇది వార్తాహ, లేకుంటే బ్రిటిష్ BBC రేడియో వస్తుంటే అది కూడా వినుకుంటూ వచ్చేవాళ్ళు. ఏదో రేడియో ఉంది నా ఇంట్లో అని నాకు సంకలాన్ని పెట్టుకునేవాళ్ళు. ఒక చావిడి కాడ, నేను ప్రాక్టికల్ చెప్తున్నాను, ఒక చావిడి కాడ 10 మంది కూర్చుంటే ద అమెరికన్ కాంగ్రెస్ అని ఒక వార్త వస్తుంది బీబీసీలో. అరే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అప్పుడు కాంగ్రెస్ ఉండే కదా, అమెరికాలో కూడా కాంగ్రెస్ ఉందట్రా అని మాట్లాడుకున్నాను. నేను ఎందుకు వాళ్ళని ఎద్దేవా చేయడం అనట్లేదు నేను. అట్లా ఈ రాజకీయాలు ఈ 21వ శతాబ్దాలు కూడా అవే రాజకీయాలు ఉన్నాయి అక్కడ. మోడీ ట్రంప్ మాట్లాడుకుంది, ఒక వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏం అవసరం చెప్పండి? మోడీ కరెక్టా, అమెరికా అధ్యక్షుడు కరెక్టా? లేకపోతే నేను చెప్తున్నాను కదా, దేశంలో రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఇవాళ చర్చకు వస్తుంది అంటున్నాను. అన్నిటికంటే ఇంకో దుర్మార్గం జరిగింది. 15 రోజులుగా మేము చెప్పిన మాట చెప్పకుండా మళ్ళీ చెప్తున్నాం. హరికథ చెప్పినట్టే కావచ్చు. ఇవాళ గ్రామాలలో గత వారం రోజులు చూడండి, 7 రోజులే ప్రచారం. గతంలో అసెంబ్లీ పార్లమెంట్కి ఎప్పుడైనా 15 రోజులు, మధ్యాహ్నం 14 రోజులు ఉంటుంది. కానీ ఈ ఎన్నికకి ఏంటంటే, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మధ్యాహ్నం 6 days 7 days, అది ఒక రోజు ముందే ప్రచారం కనుక ఇవాళ సాయంత్రం కేల్కతం దుకాణం బంద్. అసలు దుకాణం ఇప్పుడు బంద్ అవుతుంది లక్ష్మీనాథ్, దుకాణం అంతా బంద్ అయితే ఇప్పుడే ఇక ఈ రాత్రి. కానీ ఏమంటున్నానంటే, గతంలో ఈ 2 రోజులే సాగి ప్రలోభాల పర్వం అంతా. ఇప్పుడు గత వారం రోజుల నుంచి రోజుకి ఒక జిల్లా తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే, మనకు మైసమ్మ, బాలమ్మ మన గ్రామ దేవతలు పెడతారా? ఇప్పుడు ఓటు గ్రామ దేవతలు అంటే ఓటర్లు అందరూ గ్రామ దేవతలుగా మారిపోయారు. వీళ్ళు ఏంటంటే పొద్దున లేచే వరకల్లా సాయంత్రాలు కొన్ని పంపిణీ, పొద్దున కొన్ని పంపిణీ. కొంచెం మర్యాదస్తులకేమో రాత్రి పూట రహస్యంగా ఇంటి ముందట 5 కిలో చికెన్ ఓ ఫుల్ బాటిల్ పెట్టిపోతుండట. వీడు తీసుకుంటూ తాగుతున్నాడు, ఎవరు చెప్పకుండా. ఇచ్చినోడు ఎవరు తెలుసు, తీసుకున్నాడు ఎవరు తెలుసు, తాగుతున్నాడు పోతున్నారు. నేను అంటున్నా, కేవలం పేద ప్రజలు అంటలేని వాళ్ళు మున్సిపాలిటీ ఓటర్లే కాదు. మొన్న మా బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది, పరుగు పోతే చెప్పుకుంటే కూడా. బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో జనవరి 30 జరిగితే ప్రముఖమైన అడ్వకేట్ లాగా చెప్పిండ్రు నా మిత్రులు, వాళ్ళ పేరు చెప్తే బాగుండదు. రామ్మోహన్ రావు గారు ఏం చెప్పాలి, మీరు తప్పించుకున్నారు, మీరు ఓటు వేస్తున్నారు కానీ ప్రచారం లేరు, ఎప్పుడు పోటీ చేస్తలేరు, తప్పించుకున్నారు. కానీ ఏం జరుగుతుంది ఏంటంటే, మా ఇంటికాడ ఒక ఫుల్ బాటిల్ 2 కిలోలు చికెన్ పెట్టిపోయింది. ఎవడో వచ్చి పిల్లానికి ఫోన్ చేసి, సార్ అదే నా అంటున్నాడు, ఎవడికి రా నువ్వు అని అడిగినా తీసుకోండి, మంచోడు, తీసుకపోయి వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా అంటే తీసుకుపెట్టట్లేదు అట్లా. మీరు ఎవరికైనా దానం చేయండి సార్, మీకు ఇష్టం లేకపోతే అన్నట్టు. అట్లా ఉన్నది. నేను ఏమంటా అంటే, పేద ప్రజలు లేనోడు తీసుకుంటున్నాడు డబ్బులు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూడండి, మనకు ఏమంటారు, మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, లేకపోతే మన స్థానిక సంస్థల ఎలక్షన్లు, అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎన్లో చూడండి చదువుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. వీడు 500కి 1000 సంతృప్తి పడుతుండు లక్ష్మణ్ గారు. నేను ఈ వారం రోజులు జరుగుతున్న దుర్మార్గం ఏంటంటే, తారస్థాయికి చేరుకుంటుంది. ఇవాళ రాత్రికి ఇంకోటి వస్తుంది, మందు విందు కాదు, మందు చికెన్ మటన్ కాదు, చికెన్ మటన్ మందు కాదు, ఇంకొకటి వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. ఇవాళ రాత్రి నుంచి డబ్బులు వస్తున్నారు, 5,000 పడుతుందట. ఓకే, ఈ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ నేతల మాటలను ఎలా చూడాలంటారు? రేవంత్ రెడ్డి గారిది ఒక బయట ప్లే అవుతుంది చూద్దాం. రేవంత్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది చూద్దాం సార్. చెప్పాలనే ప్రయత్నం చేస్తురని హరీష్ రావు, కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్లు ఉన్నాడు, మారీచుడు సుబాహుడేమో ఊరూరు తిరుగుతున్నారు. గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని, సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు, ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతారు, జడ్జిలను వదలకపోతారు, జర్నలిస్టులను వదలకపోతారు, సినిమా తారలను వదలకపోతారు. ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకు వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యాది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా?
ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్. ఇది రేవంత్ గారి వర్షన్, ఇది ఏమంటారు? నేను నోరు పెట్టదలుచుకొని మాట అంటున్నాను. దుర్మార్గం కాదు. ఇవాళ తోడేళ్ల పోరాటంలో మనం మేకల మందరము, ఇంక్లూడింగ్ శివలాల్ గారు, డాక్టర్ గారితో సహా, పార్టీలతో సహా అంటున్నాడు. వాళ్ళకి ఏమడిగిందో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల పట్ల చాలా గౌరవం ఉంది, నాకు వాళ్ళ వ్యతిరేకత లేదు. కానీ తోడేళ్ల పోరాటం ఎవరి ఈ మేకల మందరం ఎవరు తిన్నామని అంటున్నా నేను. మీ కంపెనీ వాళ్ళు మీరు పెట్టుకుని ఓటు మనం విమర్శలు చేసుకుంటుంటే మేము వినుకుంటా కూర్చోమని అంటున్నాం. అరే మీరు మున్సిపాలిటీ ఏం చేస్తారంటే అది చెప్పకుండా ఏది పట్ల మాట్లాడుతుంటే, సందర్భం సమస్య లేకుండా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం అంటున్నాను నేను. మీ సందర్భం లేని మాట్లాడుతుండ్రు. అది ఫోన్ టాపిక్ కేసులో చూసుకోండి, ఆయన కరెక్టా మీరు కరెక్టా, అట్లాగే ఇంకో కేసులో చూసుకోండి. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఏం చేస్తామంటే ఆడలేక మధ్యలో ఓడట్టాలి. ఇప్పుడు పరిశ్రమైన మాటలు ఎందుకు వస్తాయి సార్? సరుకు లేకపోతే మాటలు వస్తాయి. అది రేవంత్ రెడ్డి ఒక్కనే అంటలేదు నేను. కంటే గనుడు అచ్చంట మళ్ళా నాను మనకు తెలంగాణలో బట్టే బాజాను మాట ఉన్నది. బట్టే బాజుకు డబుల్ బట్టే బాజు కావాలి. ఈ మాట అంటున్నాను నేను. గౌరవం ఉంది వాళ్ళ రాజకీయ నాయకుల మీద. బట్టేబాజు రాజకీయ నాయకులు ఏమైనా ముందుకు వస్తున్నారు, నిజమైన కార్యకర్తలు వెనక్కిపోతున్నారు. ఇంకొక కోణం కూడా చెప్తాను నేను. గ్రామాలలో పట్టాలు తిరుగుతుంటే నిజంగా జెండా మోసిన వాళ్ళకు టికెట్ 50% కూడా దక్కలే. లక్ష్మణ గారు, నిజంగా జెండా మోసిన వాళ్ళకి 50% దక్కలేదు. చాలా మందికి డబ్బులు ఉన్నాయా, సామాజిక కులం, గతంలో కులపు డబ్బు రెండు చేసేది కదా, ఇప్పుడు కులం లేదు. ఎందుకంటే అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఎవరికి ఎంతో ఆ కులం వస్తలే చేస్తున్నారు. అక్కడ కులం ప్రసక్తి లేదు. ఇక ఆ కులంలో కూడా మన కార్యకర్త కూడా ఎంత డబ్బు ఉన్నది, ఎంత ఖర్చు పెడతాడు, ఏం చేస్తాడు, ఇదే కదా. వార్డు మెంబర్ కి 50 లక్షల రూపాయలు ఖర్చు అయితే సార్. కౌన్సిలర్, నేను ఆవేదనతో చెప్తున్నాను, కోపంతో చెప్తున్నాను లక్ష్మణ గారు, 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. 3500 ఓట్లు. నేను ఊళ్ళ పేరు చెప్పండి అంతటా. ఇప్పుడు సో మొత్తానికి ఏ ఎన్నికలైనా కూడా ఈ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఏవైనా కాస్ట్లీ అయిపోయినాయి అంటారు మీరు. ఎస్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, ఇప్పుడైతే ఈ రోజుతో అయితే ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడింది. కానీ మాటల తోటలు అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు పేల్చుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట మాట్లాడతారు. మీ కేటీఆర్ గారేమో మరి ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అది కావాలనే చేశారంటారు. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం మీరు మాట్లాడతారు గారు. 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపించిరని దోపిడీ చేసిండ్రు. 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి 1000 కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సన్నాసులకి డిపాజిట్లు రావు అంటూ స్టార్ట్ చేశారు ఆయన. ముందుగా రేవంత్ రెడ్డి పిచ్చి పట్టినట్టుంది. ఆయన అధికారం పిచ్చి పట్టి బదవెక్కి మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చి అడ్డంగా దొంగ రేవంత్ రెడ్డి, అందరూ తెలిసిన విషయం. ఎందుకు అనిపించుకున్నాడు మళ్ళీ మళ్ళీ? అరే ఏమో సంస్కారం ఉండేవాడు ఆయనకు. టీఆర్ఎస్ పార్టీ ఎలా మాట్లాడతారు? సాక్ష్యం ఉందా మీ దగ్గర? సాక్ష్యాలు ఉన్నాయా? అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నిన్న కాలబెట్టిండు కూడా, అయిపోయింది. ఇంకెక్కడ సాక్ష్యం అయిపోయింది. ఇక ఎట్లా ఉండాలి? ఒక వ్యవహారం మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పుడు మీరు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీద తీవ్ర ఆరోపణ చేస్తారు. ఆయన ఎందుకు కాలు పెడతారండి? అది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని గోయల్ గారు చెప్తున్నారు కదా. టెక్నికల్ ఏమంటున్నారు? అన్ని పత్రికలు ఏమొచ్చింది, 3వ అంతస్తులో రసాయనాలు అన్ని ఉన్నాయి. ఒకవేళ అంటుకొని పోతే తగలబడితే రసాయనాలు ఉన్న ఫ్లోర్ తగలబడాలి. కేవలం ఫైల్స్, హార్డ్ డిస్కులు, సాక్ష్యాలు ఉన్న ఫ్లోర్ మాత్రమే తగలబడిపోయింది అనేది పత్రికలో వచ్చిన కథనం. మరి తర్వాత నివేదిక ఎవరు ఇస్తారో, దాన్ని ఎవరు విచారిస్తారు, ఏం జరిగింది అనేది చూస్తే తీర్థలం అవుతుంది. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు సన్నాసులు గిన్నాసులు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మాటలు వస్తాయి. అదేనండి, ఆ మాటలు బ్రాండ్ అంబాసిడర్ మీరు కదా. కాదు సార్,
సన్నాసులు అంటే అదే బూత్ చెప్తున్నాను. కాదు, సన్నాసులుగా అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు అయ్యే. మీరు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా తెలంగాణ విన్నట్టుంది ఈ ఉద్యమం వర్డ్ మీకు, అది చేసినప్పుడు మీరు తెలంగాణ సృష్టించిందే. ప్రాంతాన్ని వినండి లక్ష్మణ్ గారు చెప్పండి. ఒకటి వినాలి. టీఆర్ఎస్ పార్టీకి మిగతా పార్టీలకు చాలా డిఫరెన్స్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. తెలంగాణ ద్రోహులను ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడానికి 196 మాట్లాడతాం అప్పుడు. ఇప్పుడు కాదు మాట్లాడి స్వరాష్ట్రం సాధించిన తర్వాత స్వరాష్ట్రం సాధించిన వ్యక్తులను నువ్వు మర్యాదతో మాట్లాడాలి. మేము ఉద్యమకారులం, ఈ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులం మేము. నువ్వేం చేసినావు? ఈ ఉద్యమకారుల తుపాకీ ఎక్కుబట్టి సమైక్యాంధ్ర పాట పాడిన యొక్క ద్రోహి నువ్వు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితే ఎట్లా పడతామండి మేము? ఈ భాష మార్చుకోవాలి ఫస్ట్. ఏమన్నా నీతి నిజాయితీ సిగ్గుశరం ఏమైనా ఉంటే భాష మార్చుకొని తెలంగాణ ప్రాంతానికి ఒక అధికారం రావడానికి కూడా చెప్పిన బాకీలు హామీలను నెరవేర్చి ప్రజల ముందు పోవాలి. సరే సార్, ఒకటి మీకు నేను అడ్డుపడతలేదు. మీరు కేసీఆర్ గారు కాదు సార్, మీరు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఉన్నారు, ఆ మాటలు మాట్లాడొచ్చు. ఎస్, నేను కూడా యాక్సెప్టబుల్. మరి కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి ఇలాంటి మాటలు? కేటీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. ఒకటి చెప్తున్నాను, ఇదే చూడండి, వాళ్ళు బానిసలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తొత్తులు, అధికార తొత్తులు, కేంద్రానికి సాగిలపడి సోనియా గాంధీకి తొత్తులుగా మారి తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు. ప్రాణాలు అడ్డం పెట్టి, కేసులు అడ్డం పెట్టి, లాఠీచార్జు దెబ్బలు తిని ఉద్యమం చేసి, నిరాహార దీక్షలు చేసి, తప్పంట వర్గాలు ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్థాయించిన వ్యక్తులు మేము. మమ్మల్ని మేపెట్ల పడతాం? చీమునెత్తులు లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము కాదు కదా. మేము ఒక్క పాట మాట్లాడిన పడే వ్యక్తులం కాదు. మేము తిప్పి కొడతాం, తంతం కూడా ఏమైనా వీలైతే. అటువంటి వ్యక్తులు మేము, ఉద్యమకారులు పడి మేము రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ ఉద్యమకారులు తుపాకీ ఎక్కుపెట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదా? అదే కొండా సురేఖ ఆ రోజు రాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల పైన. వీళ్ళ మాట్లాడేది ఏమైనా కనీసం ఉండాలి, భాష పరిజ్ఞానం ఉండాలి, తెలుగు ఉండాలి, సోయుండి మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ డిబేట్ రాలే అన్నది వాస్తవం చెప్పు, ఆ మాట చెప్పు. మళ్ళీ దానికి సన్నాసులు వీని బొంద పెట్టాలి, వాడేవాడు జాతి, ఇవన్నీ ఎందుకు మాట్లాడండి? మాకు రావా మాటలు? వీళ్ళకంటే మంచిగా మాట్లాడగలుగుతాం మేము కూడా. భాష వస్తుంది మాకు, తెలంగాణ యాస వస్తుంది. నిజమైన నిఖార్సైన భాష మాట్లాడి తెలంగాణ ద్రోహులను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టింది మేము. ఈయన కాదు, ఈ రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? బుక్ అయిపోయి తప్పించుకొని కేంద్రం దగ్గర తాగిన పడి నరేంద్ర మోడీ కాలు మొక్కి జైలు పోకుండా బతుకుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే డిఎంఓ ఆఫీస్ దగ్గర పోయి నిరాహార దీక్ష ఈ ముఖ్యమంత్రి హోదాలా అది వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 2.5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నదానికి ఒక పిల్లర్ రిపేర్ చేయడానికి శక్తి లేదు నీకు, రైతులకు నిండి శక్తి లేదు, సిగ్గుశరం లేకుండా ప్రజలు ఓట్లాడింది పోతున్నావు బజార్లు. ఇంకా తెలుస్తుంది కదా సాయంత్రంతో ప్రజలు ఏం తీర్పు చెప్తారు బయటపడుతుంది. రామ్మోహన్ గారు, మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ సత్తా చాటునుందా? కాంగ్రెస్ నిలవరించగలదా? టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ టిఆర్ఎస్ అయితే అలాగే ఉండేది. మీది టిఆర్ఎస్ కాదు, మర్చిపోయినట్టున్నారు. మీది బీఆర్ఎస్. ఆ టిఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కవిత గారు కబ్జా చేద్దాం చూస్తున్నారంట. కవిత గారు కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్. కవితను పంపించిన రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకొని భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా ముందుకు పోతుంది. కాదు సార్, కవిత గారి కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఇదంతా కుట్రపూరితం, అందరికి అర్థమవుతుంది. తెలంగాణ కొత్త పార్టీ టిఆర్ఎస్ అని కవిత పెట్టుకున్నా మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు కనపడి నెట్టలేదని, మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది గురి చేయలేదు. ఎందుకంటే ఇంట్లో పోరు పెట్టి, అదే చెప్తున్నాను, ఇంట్లో పోరు పెట్టి కవిత ద్వారా ఏదో లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అలాంటి కుట్రలు కుతంత్రాలు అందరూ గమనిస్తారు. తెలంగాణ ప్రాంత వాళ్ళు, ఉద్యమకారులు అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తిప్పి కొడతారు. రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తారు, కాంగ్రెస్ పార్టీ పాతాళంలో పెట్టేస్తారు. ఇది మాత్రం వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి ఫస్ట్. భాష మార్చుకుంటే చాలా బాగుంటది. తిట్లు అందరు తిడతారండి. ఉద్యమ సభలు, ఉద్యమం చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు శత్రువులు తిడతాం మనం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నువ్వేమి నిలబెట్టావు చెప్పరా నాయన? నిరంతరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒకటే పని, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఇదే పని. కుటుంబ జపం బంద్ చేయండి ఫస్ట్. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇస్తాను షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను. ఆ ఆడపిల్లలకి ఇచ్చిన హామీ నిలబెట్టుకో పట్టుకో ఫస్ట్. నువ్వు ఆ రోజులు పెట్టి మళ్ళా రేవంత్ రెడ్డి ఒకటే మాట, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ గారిని తిట్టడం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తిట్టడం, ఇష్టం వచ్చిన మాట్లాడు ఎవరు కూడా. ఈ నీతి మాలిన మాటలు బంద్ చేయాలి ఫస్ట్. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం న్యాయం చేస్తావు అది చెప్పాలి.
ఊరులో మేము అందరికి బాకీ కార్డు ఇచ్చినాం పోయి మనకు కాంగ్రెస్ పార్టీ ఏమేమి బాగు ఇల్లు కార్డు వచ్చినాం. ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుంది అనేది. Right. సాయంత్రం వరకు ఎలక్షన్ పోలింగ్ అయిపోతుంది. ఇక డబ్బులు పంచడానికి తెరలేపినట్టున్నాడు. ఇక అధికారం అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఇక్కడ ఊరుకోము. గల్లీలో తిప్పి తిప్పి కొట్టాం కాంగ్రెస్. మేము వదిలిపెట్టాం టీఆర్ఎస్ కార్యకర్త Right, రామ్మోహన్ గారు, మీరు అందుబాటులో ఉండండి. సిద్ధంగా లేవు ఇక్కడ మేము. ఎస్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తే మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి సార్, శివకుమార్ లాల్ గారు మీరు మాట్లాడే ముందు ధర్మపురి అరవింద్ ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. బీజేపీ నేత ఇవాళ పొట్టోడు నిజామాబాద్ లా ఇందూర్లా వచ్చి మోర్లు సాగు చేసి కూడా మోడీ పేరు చెప్తాడు అరవింద్ అన్నాడు. మోర్లు సాగు చేస్తుంది మోడీ పేరు చెప్పడు. మోర్లు సాగు చేస్తుంది మోడీ పైసలు పంపుతాడు. నువ్వు పొట్టోడు వచ్చి సాగు చేయాలి. మరి మున్సిపల్ మినిస్టర్ ఓడు పొట్టోడే కదా, వచ్చి సాఫ్ చేయాలి. తొండలు ఇడితే సాఫ్ అవుతాయా? తొండలు ఇడితే మోర్లు సాఫ్ అవుతాయా? చేయాలి. మరి నువ్వు జీతాలు కూడా ఇచ్చి చస్తలేవు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి. మళ్ళీ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు పొట్టోడు. నువ్వు పని మంత్రుడని ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. నిజామాబాద్ అట స్మార్ట్ సిటీ చేయలేదు అరవింద్. అరే బేవకు చదువుకున్నోనికి చెప్పొచ్చు, చదువుకున్నోని చెప్పొచ్చు. ఇది కేటీఆర్ కల్వకుంట్ల సంకనాకితం చెప్పరాదు. స్మార్ట్ సిటీ సపోజ్ తెలంగాణకి 5 ఇచ్చింది అనుకో కేంద్రం. 5 సిటీలు ఏది చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం పంపాలరా బేవకూఫ్. ఏ సిటీలు మీరు చూస్ చేసి పంపాలా. మీరు పేర్లు పంపిన వాటికే వాళ్ళు కేంద్రం ఇస్తుంది. నామినేట్ మీరు చేయాలి. నన్ను అడుగుతా హౌలే చదువుకోరా నాయన. మొన్న వేడు న్యూయార్క్ లేదు చదువుకున్న సంకనాకు వచ్చిండు. ఇక ఈ రకంగా టోటల్ గా దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. కేసీఆర్ చేసిన ఏం సార్ ఇది? బీజేపీ వాళ్ళు తిట్లు కంటే బీఆర్ఎస్ వాళ్ళే కొంచెం పద్ధతిగా ఉన్నట్టున్నాయి. ఏంది ఇది? హౌరే బేవకూఫ్ పొట్టోడు ఏం చెప్తారు మీరు? మీరు మా ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలు ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు సార్ ఇస్తా శివలాల్ గారు మాట్లాడుతున్నారు. శివలాల్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ బయట మీరు చూసిన అందరం చూసినాం కదా, ఈ భాష బాగు శివన్ అడుగుని ఒకసారి. అదే ఆయన సమాధానం చెప్తే బాగుంటుందా ముఖ్యమంత్రి స్థానానికి? మరి అదే అడుగుతున్నాను. మాటలు అందరికి వస్తే తెలంగాణ ప్రాంతం. అందుకనే హోదా ఒకటి మెయింటైన్ చేయాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఆయన మాట్లాడుతున్నారు. శివలాల్ గారు ప్లీజ్. ముందుగా ఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో వారికి నమస్కారం. నమస్తే సార్. ఈ ఎలక్షన్స్ మొత్తానికి ఇప్పుడు రామ్మోహన్ భాయ్ చాలా ఓపెన్గా చెప్పిండు, ఉందాగా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి, ఇది మన సంస్కారం కాదు, లేకపోతే అది అని. కానీ పరిస్థితి ఏంటంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళ బాగో అనడము, లేకపోతే ఆంధ్రోళ్ళని తిట్టడము, ఇవన్నీ ఒకందుకు అందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. సకల జనులు అందరూ కూడా సహకరించడం జరిగింది. కానీ ఈరోజు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ మాట్లాడిన భాషను కూడా రేపు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారిని ఇంటిలాదులు పోయి కాలు మొక్కి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఫ్లైట్ ఎక్కగానే మనం ఎవరితోని కలిసేది లేదు. ముందేమంటాడు, తెలంగాణ ఇస్తే గొంగలి పొరుగును కూడా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. తర్వాత ఏం చేసిండు, ఫ్లైట్ ఎక్కినాక ఇక్కడ అనుచరులకు చెప్పేసిండు, మనం ఎవరితో కలిసేది లేదు, మనం సొంత పార్టీ పెట్టుకుందాం, ఉద్యమ పార్టీనే రాజకీయ పార్టీ చేస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు. అంతవరకు కూడా ఓకే, మోసకారి, మొదటి నుంచి కేసీఆర్ మోసకారి అనేది మనకు తెలుసు కాబట్టి ఓకే అనుకొని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకుంది. బిల్లు పెట్టినప్పుడు కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ ఎంపీలు తప్ప, ఇటు విజయశాంతి తప్ప కేసీఆర్ ఆ బిల్లులో లేనే లేడు. ఇది కూడా జగమెరిగిన సత్యం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భరించి మళ్ళీ కూడా సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్తో కానీ ఇటు మీరా కుమార్ గారితో మాట్లాడి బిల్లు పెడతాము, తెలంగాణలో యువకులు మరణిస్తున్నారు, ఇటు కేసీఆర్ కుటుంబంలో ఎవరు దవస్తలేడు, యువకులను చంపుతున్నారు. ఆ హరీష్ రావు కిరాసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరకదని చెప్పి మందిని చంపుతుండు, ఇటు కేసీఆర్ ఏమో మాటలతో చంపుతుండు, ప్రజలని యువకులను చంపుతున్నారు, మనం ఖచ్చితంగా బిల్లు పెడదామని బిల్లు పెట్టిండ్రు. బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయినాక కేసీఆర్ పోయి కుటుంబంతో సహా అటు సోనియా గాంధీ ఇంటికి పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి అమ్మ నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞత అంత మటుకు ఓకే. దాని తర్వాత రాజకీయ పార్టీ అయినాక కూడా 10 సంవత్సరాలు ఆయన ఏమైనా ఉందా భాష మాట్లాడిండా? ఈరోజు చౌటలు, దద్దమ్మలు, సన్యాసులు, హౌలాగాన్లు ఇవన్నీ కేసీఆర్ మాట్లాడిన మాట కదా, గతంలో మాట్లాడలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఓపిక పట్టింది. తెలంగాణలో మొత్తానికి టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారినాక అయినా కూడా ప్రజా వ్యతిరేక విధానం మీదనే
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడడం జరిగింది. గతంలో కేసీఆర్ అన్ని చేస్తేనేమో సంసారము, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చేస్తే వ్యభిచారం అనడం కూడా విడ్డూరంగా ఉంది. ఒక్కసారి అది ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఈరోజు మీ కేటీఆర్కి కానీ, మీ హరీష్ రావుకి కానీ, లేకపోతే మీ కవితకు కానీ, ఇంకెవరికైనా కానీ ముందు నోరు మెప్పియండి. మొత్తానికి గతంలో కేసీఆర్ మాట్లాడినంటే వయసులో పెద్దోడు ఏదో ఉంది. కేసీఆర్ అంటే మేము కూడా అభిమానించడం ఏదైతే ఉద్యమ కాలంలో. ఈ బక్కపానం నిజంగా మీరు ఇంకోటి కవిత గారు నోరు తెరిపించిందే మీరు అంటున్నారు, వాళ్ళు మీరు మూపిండి అని వాళ్ళకి చెప్తున్నారు. నేను మూపి అని ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ కేసీఆర్ మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నా బిడ్డ చాలా అమాయకురాలు, కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది అని చెప్పి కేసీఆర్ చెప్పిండంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదా ఒక డ్రామా, సైడ్ డ్రామా నడుస్తుంది. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ పక్కదారిలో పంపించడానికి ఒక డ్రామా ఉండొచ్చు. ఇది రేపు రాబోయే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత నిజంగా మా బయట పోతుందా, కొత్త పార్టీ పెడుతుందా, కలిసిపోతుందా అనేది తెలియదు. అరవింద్ గారు తీవ్రమైన ఆరోపణ లేదు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు తిడితేనేమో బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీలకు నొప్పి అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇటు ఇప్పటిదాకా ఒక బయట పెట్టిన మీరు ఆ గుండుగా అయ్యా ఎవడు అరవింద్ వాళ్ళ అయ్యా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భిక్షనే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆయన ఒక పిసిసి అధ్యక్షుడుగా 2 టర్మ్లు ఉన్నాడు. ఈరోజు తర్వాత ఆయన పదవి ఆకాంక్షించి ఇదే కేసీఆర్ పిలిస్తే అన్న పోయిండు, ఒక గుంపుల గోవిందలాగా పక్కన ఉండిపోయాడు. కానీ ఇదే అరవింద్ ఈరోజు నిన్ను ఆయన సంపాదించిన ఆస్తి మీదగానే రాజకీయంగానే నువ్వు ఎదిగినావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి నీకు సిగ్గు శరం ఉండాలి. ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు చదువుకున్నాడు, నువ్వేం చదువుకున్నావు రాబాయ్? ఆయన హార్డ్వేర్ యూనివర్సిటీ పోయిండు, చదవనిక పోయిండు, సంఖ నాకు వచ్చాను. మరి నువ్వేం నాకేసి వచ్చినావు? ఒక్కసారి నువ్వు కూడా గుండు అరవింద్ కొన్ని సందర్భాలలో ఏదైతే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన మాషకు తిట్టినవాడు ఓకే. ఈరోజు ఒక రకంగా నీ నిజామాబాద్ని ఇంప్రూవ్ చేస్తాము లేకపోతే మంచి చేస్తాము అని అంటే నీకు నొప్పి ఏమొచ్చింది? నువ్వు ఆల్రెడీ ఎంపీగా ఉన్నావు, చెయ్యి, మళ్ళీ సెంట్రల్ నిధులు తీసుకురా, నరేంద్ర మోదీ భజన చేస్తావు కదా, తీసుకురా. ఆ రకంగా ఆలోచిద్దాం. కానీ ఇట్లా ఆలోచిస్తూ పోతుంటే మీరు తిడుతున్నారు కాబట్టి మేము కూడా తిట్టాలి. పసుపు బోర్డు వాళ్ళే తెచ్చారు అంటున్నారు వాళ్ళు. పసుపు బోర్డు వాళ్ళు తెచ్చిండ్రు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎన్ని ఉద్యమాలు చేసింది అదే నిజామాబాద్లో. ఆ తర్వాతనే కదా వీళ్ళందరికీ కూడా సోయి వచ్చి ఈరోజు పసుపు బోర్డు తీసుకొస్తాం. అది కూడా పసుపు బోర్డు కంప్లీట్గా రాలేదు. అది మొత్తానికి దానికి ఇంకా చాలా పని ఉంది. అది రావడానికి కూడా టైం పడుతుంది. వాళ్ళు మాటలు మాట్లాడి తప్పించుకునే వాళ్ళు ఈరోజు తెలంగాణ వచ్చి అటు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నడిపించిన 2 సంవత్సరాలు కాంగ్రెస్ విభజన హామీ చట్టం కింద మాట్లాడని ఎంపీలు. ఒక్కటి కేటీఆర్ గారిది ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు, కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే, కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. రాష్ట్రంలో ఏమంటారండి, మీ మీద ఆరోపణలుగా చూడాలా, ఏమనాలి దీన్ని? కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ కేటీఆర్ ఒక రకంగా ఆలోచించాలా. ఒక ఆరోపణ చేసేటప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇది జరిగింది అది జరిగిందంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, దొంగవు, పబ్బులు క్లబ్బులు పెట్టినావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడితే కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అమరవీర స్థూపాన్ దగ్గరికి వచ్చిండు, ఎంటికలు మేము ఇస్తాము, నీకు దమ్ముంటే రా ఇయ్యి కేటీఆర్ అని. కేటీఆర్ పారిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి పారిపోయిండు అనే రకంగా మాట్లాడడం దొంగ
దోపిడితనం మీ అయ్య జమానా నుంచి వచ్చింది. మీ అయ్య ఒక జమానాల పెద్ద మనిషి అనొద్దు కానీ పాస్పోర్ట్ బ్రోకర్ అనేది ఒక ముద్ర ఉంది. కేసీఆర్కి పుట్టిన పిల్లలు ఏమైనారు ఈరోజు గజ దొంగలు అయిపోయారు. కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ డిస్టర్బ్ చేయలేదు జర్రాసేపు. నేను మాట్లాడిన తర్వాత రామ్మోహన్ భాయ్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. నువ్వు తిడితే నేను తప్పుడు ఉండాలా? నేను అంటే మధ్యలో మాట్లాడాలి. ఒక్క నిమిషం రామ్మోహన్ భాయ్, ఒక్క నిమిషం. భుజాలు నడుపుకున్నాడు కాదు, దొంగలే కదా. ఈరోజు 10 సంవత్సరాల తెలంగాణని దోపిడీ చేసిన దొంగలు ఈరోజు తెలంగాణల దోపిడి దొంగలు ఎవరు అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళనే ఈరోజు జగమెరిగిన సత్యం ప్రజలు ఓపెన్ గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నిన్న మొన్న వచ్చి రేవంత్ రెడ్డి పక్కన పెట్టు. ఈరోజు 10 సంవత్సరాలు అంతకుముందు ఇవన్నీ వదిలేసారు. ఈరోజు రామ్మోహన్ భాయ్ ఓటుకు నోటు అది కూడా ఎంత పెద్ద కేసు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసే మీ కేసీఆర్ పట్టించిండు. అది రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ భాయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్సు మందున్నారు. వాళ్ళందరూ వదిలిపెట్టి కూర్చోబెట్టి రామ్మోహన్ గారు మీరు నేను ఎక్కడ ఒకటి డిస్టర్బ్ చేయలేదు. చెప్పేది నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టినా ఎవరిని తిట్టినా నేను గమ్మునున్నా. నేను చెప్పేది నన్ను చెప్పని, ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎవరికి అర్థం కాదు. పక్కకు బండారు రామారావు గారు కానీ బాపిరెడ్డి గారు కూడా అర్థం కాదు, పక్కలోకి పక్కన పెడతాం. అయితే ఈడ ఆలోచిస్తే వీళ్ళు చేస్తేనేమో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టే కేటీఆర్ చేస్తేనేమో సంసారం, ఇటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు చేసినా వ్యభిచారం అనే రకంగా వాళ్ళు చెప్తుండ్రు. ఇదే గొర్రెల స్కామ్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ శాఖల ఒక బండి మీద 20-25 కోట్లు తీసుకుపోయినామని చెప్పిండ్రు. రకరకంగా 7 కోట్ల రూపాయల స్కామ్ చేసిండ్రు. ఈరోజు హార్డ్ డిస్కులు కానీ అవన్నీ తగలబెట్టి మూసీ నదిలో పడేసినప్పుడు అప్పుడు ఎవరు చెప్పిండు వీళ్ళు దొంగలు గారా? దొంగతనం కాలే. కేసీఆర్ స్వయాన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కేటీఆర్ దాంట్లో స్వయాన ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేటీఆర్ బినామీలందరూ కూడా ఈరోజు చెరువులు పూడికలు అని చెప్పి ఉన్నలేని చెరువులనంతా కూడా దానాదత్తం చేసిండు, బినామీలకు ఇచ్చిండు. ఈరోజు మొత్తానికి నువ్వు కొండాపూర్, హైటెక్ సిటీ ఆ ఏరియాలంతా చూడు. నిన్ననే నేను వెళ్ళేసి వచ్చిన, అన్ఫార్చునేట్ మా చుట్టం ఒకరు తీసుకుంటారంటే మొత్తానికి ఆ పరిస్థితులు అంతా వీళ్ళ బినామీల అండలే ఎక్కువ ఉన్నాయి అక్కడ. అసలు అది యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ఆవిడ ఏం చెప్తున్నారు? అసలు ప్రాబ్లం ఏంటి అక్కడ? అది యాక్సిడెంట్ అనుకోవాలా, ఆరోపణలో వాస్తవం ఉందా అనుకోవాలా, ఎలా మాట్లాడాలి? ఇది అసలే ఎన్నికల సమయం, క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ గతంలో కూడా ఇదే ఏదైతే సెక్రటరియట్ని కట్టినప్పుడు అది కంప్లీట్ కాకముందే మొత్తం ఆ గోపురం మీద కాలిపోయింది. దానికి ఏం చెప్పిండ్రు? షార్ట్ సర్క్యూట్ అయింది, లేకపోతే ఇంకేదో ఆడ ప్లాస్టిక్ ఉండే తగలబడ్డది, వైర్లు తగలబడ్డాయి, లేకపోతే అది టెస్టింగ్ చేసినాము, రేపు అదేది సెక్రటరియట్లో ఏం ఫైర్ యాక్సిడెంట్ కాకుండా చేస్తామని ఆగమేఘాల మీద వాస్తు ప్రకారము నా కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇది వాస్తు ప్రకారం లేదని చెప్పి ప్రజల మీద ఆ సెక్రటరీ మంచిగా పనిచేసే సెక్రటరియట్ ని కూలగొట్టి 800 కోట్లని 1200-1500 కోట్ల దాకా తీసుకుపోయినావు. షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తేనేమో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తారు గారు వాటల తోటాలు అయితే ఒక్కొక్కళ్ళు పేల్చుకున్నారు, ఆళ్ళు ఇళ్ళు లేదు. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు అందరూ మాటల తోటాలు పేల్చుకున్నారు. అసలు ఈ మాటల తోటాల వలన ఓట్లు రాలుతాయా? ఏ పార్టీకి గెలిచే అవకాశం మున్సిపల్లో స్పష్టంగా కనబడుతుంది? సమయం తక్కువ. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 26 మాసాలు జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో మనం 2 బై ఎలక్షన్లు చూడడం జరిగింది, కంటోన్మెంట్ కానీ లేకపోతే జూబ్లీస్ కానీ. దాని తర్వాత ఏదైతే సర్పంచులని ప్లస్ బోర్డు కమిటీ మెంబర్లను చూడడం జరిగింది. ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రో ఆ దిశగానే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇవాళ ఆల్రెడీ ముగింపు గురించి మాట్లాడుతున్నారు. ఇదే కేటీఆర్ ఏమంటుండు? కాంగ్రెస్ పార్టీ 3000 ఇస్తే 5000 అడగండి, ఓటు మాటకండి అంటే బాప్ కాకే మాముకా బకరీ చెలావ్ అనే రకంగా
హైదరాబాద్లో ఒక సామెత ఉంది, ఆ రకంగా మాట్లాడుతుండు. పైసలు అంట వేరే దగ్గర తీసుకోవాలంటే ఓటు అయినాయి. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఒక్కసారి అన్నం పెడితేనే వాళ్ళ ఏమంటారు అంటే ఇదిగా ఉంటారు. కాదు సార్, వీళ్ళు ఎట్లా పైసలు ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకే వేయాలంటారు మీరు, అంతేగాని పైసలు ఎవరు. నేను ఏమంటున్నా అంటే ఆ పైసలు ఇవ్వడము, పైసలు తీసుకోవడము. ఇప్పుడు మా బండారు రామ్మోహన్ రావు గారికి కోపం వస్తుంది. నేను అంటే ఈరోజు ప్రజల నుంచి రావాలా, మేము తీసుకరించి ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ గురించి ఒక ఆయన గురించి చెప్పిండు, ఎవడైతే బిర్యానీ బీర్ బాటిల్ తెచ్చిపెట్టినో తిట్టినా అండి. ఎప్పుడు ప్రజలు కూడా అట్లనే తిరస్కరిస్తే మటుకు ఏ నాయకుడైనా తీసుకునడానికి ఉండదు, ఖచ్చితంగా ఇది అని. ఇంకొకటి అండి, ఈరోజు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉండో ఆయన విషయం ఒకటి నేను చెప్పాలా. ఈ నా దగ్గర ఒక బయట ఉంది, నేను అది వినిపిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ దాదాపు వారం పాటు 21వ శతాబ్దపు పాలిటిక్స్ అనే దాని మీద ఆయన స్టడీ చేశారు. అందుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఆ యూనివర్సిటీ ఆయనకి బహుకరించింది. అయితే దాన్ని రద్దు చేయాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద లేఖను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ఒక్క నిమిషం. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బిఎస్పీలో జాయిన్ అయ్యి నేను దళిత భవన రాజ్యం చేస్తా అనే రకంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మొత్తానికి అదే బిఎస్పీలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. తర్వాత ఇమీడియట్గా పోయి బీఆర్ఎస్లో కలిసినోడు కనీసం బీఆర్ఎస్లో సరిగుండా ఈరోజు కేటీఆర్ డబ్బులు ఇస్తే కేసీఆర్ డబ్బులు ఇస్తే వాళ్ళకు వతస్సు బలికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఈరోజు ఒకవేళ గతంలో ముఖ్యమంత్రి తాగుబోతులను తయారు చేసిండు, లేకపోతే తెలంగాణ భాషలో తిట్ల పురాణం పెట్టిండు అనేది మనం ఆలోచిస్తే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవేళ 21st సెంచరీ పాలిటిక్స్ మీద ఒకవేళ హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి రేవంత్ రెడ్డి చదివితే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏం నొప్పి? నువ్వు ఎక్స్ స్టూడెంట్ ఉండొచ్చు, నేను కాదంటలేను, కానీ నువ్వు ఒక మెయిల్ పెట్టి ఆయనను రద్దు చేయండి అందుకే నీకేం అధికారం ఉంది? నువ్వే పెద్ద దొంగవు. ఈరోజు స్వేరోస్ పెట్టి లేకపోతే అటు మొన్న కూడా ఒక సబ్జెక్ట్, ఒక్క నిమిషం అండి, మొన్న కూడా ఒక సబ్జెక్ట్లో 13 ఏళ్ళ అమ్మాయి ఓటేసింది అన్నావు, కానీ నువ్వేం చేసినావు? దొంగ 13 సంవత్సరాల అమ్మాయిని పూర్ణాని ఆనంద్ని తీసుకుపోయి ఈరోజు ఎవరెస్ట్ తీసుకుపోయినా అని దొంగ సర్టిఫికెట్లు అటు చైనా వాళ్ళే అది కాదు అనే రకంగా ఇచ్చిండు. నేను అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వైస్ ప్రెసిడెంట్. మా ఫ్రెండ్ బయట కూర్చొని ఉన్నాడు రంగారావు అని చెప్పి, ఆయన ఫౌండర్. మేము ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎన్నో రకంగా ఛాలెంజ్లు చేసినాం. నువ్వు ఏదైతే పూర్ణ ఆనంద్ని తీసుకుపోయింది అది తప్పు, అది పద్ధతి కాదు అనే రకంగా ఒక నిమిషం ఇది మొత్తానికి ఆయన మీద ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్కి కూడా మేము ఆయన పంపించి నువ్వు బహిరంగ చర్చకు రా అంటే రాని దొంగ. ఈరోజు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి నీకు నైతిక హక్కు లేదు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో పోయిండు, ఈ వయసులో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా పోయి నేను ఒక జనరల్గా ఒక సర్టిఫికేట్ కోర్స్ చేస్తుండు, ఏది హార్వర్డ్ కెనడీ స్కూల్లో చేస్తే నీకేం నొప్పి? నువ్వు ఎక్స్ స్టూడెంట్ ఉండవు, దానికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డిని నువ్వు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక రకంగా కేసీఆర్ కేటీఆర్కి వాళ్ళ ఎదురుగా గొప్ప అనిపించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నావు, కానీ బీఆర్ఎస్ ఎంతో మంది చేసిరు, నువ్వు ఎక్కడో తుడుచుకోపోతావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకొకసారి రేవంత్ రెడ్డి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు నీ మీద బహిరంగంగా కంప్లైంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకో. రైట్ పాపిరెడ్డి గారు ప్లీజ్ చెప్పండి, అడగండి. ప్రజెంట్ ఈ నేతలందరూ ఇక్కడ డిబేట్ మీరు ఫాలో అయ్యారు, ఎలాగో మీరు దాని గురించి మాట్లాడతారు. నేతలందరూ మాటల తోటలు అయితే అయిపోయాయి, ఇక పబ్లిక్ మీద ఆధారపడింది, ఓటర్ల మీద ఆధారపడింది మున్సిపల్ ఎన్నికల. ఏ పార్టీకి అసలు మొగ్గు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటే ఒక విశ్లేషకులకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, మీరు ఒక విషయం మంచి పని చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బయట పెట్టినారు, ఎంపీ అరవింద్ గారు బయట పెట్టారు, తర్వాత కేటీఆర్ బయట కూడా పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మాకు కానీ బండారు రామ్మోహన్ గారు కానీ లేకపోతే మీకు కూడా లేకపోతే వాళ్ళు ఇద్దరు 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి. అయితే ఇప్పుడు ఎంత అయిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు మేము లక్ష్మీనాథ్ గారు చెప్పండి, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు డిబేట్ జరిగేది. స్టూడెంట్స్ లీడర్స్గా ఉన్నప్పుడు, ఈవెన్ యూనివర్సిటీ టీచర్స్గా ఉన్నప్పుడు డిబేట్ జరిగితే ఎవరైనా ఒక పొరపాటు మాట మాట్లాడితే ఇమీడియట్గానే యూ షుడ్ నాట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్, యూ షుడ్ యూజ్ ఓన్లీ పార్లమెంటరీ వర్డ్. అంటే
ఈ పార్లమెంటరీ వర్డ్ అనేది ఈ ప్రజాస్వామ్యంలో నుంచి వచ్చిన పదం. అంటే సంస్కృతి అంటే సభ్యత, సంస్కృతి, మంచి మర్యాదతో కూడుకున్న మాటలు మాట్లాడాలని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాజకీయ నాయకులందరూ కూడా అది పార్టీలను పెట్టి వాళ్ళను రక్షించాల్సిన అవసరం లేదు. అందరూ దొంగలు, అందరూ విధవలే, మొత్తం మంది విధవలే. రాజకీయ నాయకులే విధవలేదు. ఎంత విధవలు అయిపోయారంటే వాళ్ళు ఇప్పుడు మీరు పెట్టిన 3 బయట చూసిన తర్వాత అంతకన్నా మనం ఏం మాట్లాడిన అవసరం లేదు. ఒకళ్ళు తిట్టడం, నేను తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దొంగలే, నేను ఒక్కరినే ప్రతివతను సచ్చీవుని, మిగతా వాళ్ళందరూ కూడా లంగలు, దొంగలు, బద్మాషి. అందరూ కూడా వాస్తవంగా అందరూ దొంగలే. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు రామ్మోహన్ ఒకరికి మాట్లాడిండు, బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలోనే అనేకమైన ఏది వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వైరుధ్యాలు ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ గా మళ్ళీ పెట్టి మాట్లాడితే వాళ్ళు అసలు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళ అన్ని పార్టీలు కూడా తప్పులు చేసినాయి. ఎంత తప్పులు చేసినాయంటే ఘోరమైన తప్పులు చేసినాయి. మొత్తం దోసుక తిన్నారు. అటు బీఆర్ఎస్ అధికారంలో కూడా దోసుక తిన్నది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దోసుక తింటది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా చూస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో బండారు రామ్మోహన్ గారు అన్నట్టు ఏ విషయం మీద కూడా అసలు విషయాలు ప్రజలకు సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, పట్టణాల్లో ఉన్న సమస్యల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఉదాహరణకు నేను చెప్తా, ఇవాళ తెలంగాణలో 46 నుంచి 47% పట్టణ జనాభా అవుతున్నది. అంటే ఇంకొక 4-5 ఏళ్ళు అయితే 50% అవుతుంది. 50% జనాభా పట్టణాలలో ఉంటున్నది. అటువంటి పట్టణాలు అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉన్నది, ట్రాఫిక్ సమస్య ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉన్నది, కరప్షన్ సమస్య ఉన్నది, అన్నిటికన్నా ఎక్కువ హౌసింగ్ సమస్య ఉన్నది. అవి ఎవ్వి కూడా ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటంటారు, కేటీఆర్ గారు ఒకటంటారు, బండి ఇంకొకటి అంటారు, ఇంకొక 4-5 బైట్స్ మీరు ప్లే చేసినా కూడా రాజకీయ నాయకులు అందరికీ అదే వస్తుంది. కాబట్టి వ్యవస్థ ఎట్లా నడుస్తున్నదంటే ఒకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళు దొంగలు అనడం. అంటే ఇదంతా ఎట్లా అంటే ఇప్పుడు మనం నాటకం వేస్తే ఇప్పుడు ఏది నేను తిడతా, నువ్వు నన్ను తిట్టు అయిపోతుంది అంతే, ఒకళ్ళు తిట్టుకోవడం అంతే. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుని కానీ ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం లేదు. లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీకి వెళ్తే ప్రజలకు వచ్చే లాభం నేను చెప్పు. నేను ఒకటి అడుగుతాను మీకు యాంకర్గా, నేనే అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు రేపు కాంగ్రెసే గెలిచింది, కాంగ్రెస్కి వెళ్తే జనాలకు ఉరిగేదని చెప్పండి. లేదు బీఆర్ఎస్ఏ గెలిచింది, బీఆర్ఎస్ రామ్మోహన్ గారిని అడుగుతాను, బీఆర్ఎస్ఏ గెలిచింది, ఏం చేస్తారా మీరు? అంతకుముందు 10 ఏళ్ళు చేసింది ఏంది, ఇప్పుడు చేసేది వాళ్ళు. బీజేపీ ఆయన లేడు కాబట్టి బతికిపోయాడు. ఏం చేస్తారు మీరు? గెలుస్తారు, ఎవడోడు గెలుస్తాడు. 3 వేదవాళ్ళలో ఒక వేదవ గెలుస్తాడు. అది కాంగ్రెస్ వేదవా, బీఆర్ఎస్ వేదవా, లేకపోతే బీజేపీ వేదవ, ఏదో ఒక వేదవ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? గెలిచిన తర్వాత చేసేది ఏం చెప్పన్నా? ప్రజల మీద పడి, ప్రజల మీద పీడితుక తినడం, భూ కబ్జాల నుంచి మొదలుపెట్టి, ల్యాండ్ సెటిల్మెంట్స్ మొదలుపెట్టి, ఈ కార్పొరేటర్స్ కానీ, మున్సిపల్ కౌన్సిల్స్ కానీ, చైర్మన్స్ కానీ చేసే పని ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవడు భూములు కాంట్రాక్ట్ చేస్తాడు, ఎవడి నుంచి ఎంత దొబ్బాలి, ఏ కాంట్రాక్టర్ నుంచి ఏ బిల్డర్ నుంచి, ఇవే తప్ప ఏమి లేవు. నీవన్నింటికి నేను ఎన్ని అంటున్నా, మీరు ఎవరైనా దమ్ముండే నాయన పోయి ఓపెన్ కేసు కూడా పెట్టుకుని ఛాలెంజ్ చేయండి. మీరు ఎవరైనా, ఇప్పుడు ఇది లైవే కదా, ఎవరైనా ఆపరేట్ అయినటువంటి ఇష్టం వచ్చి మాట్లాడినట్టు, తప్పు మాట్లాడినట్టు, మేము చాలా గొప్పలము, చాలా నిష్ణాతులము, చాలా ఏది పవిత్రులమని పోయి కేసు పెట్టండి, నేను కేసు ఫేస్ చేయడానికి కూడా సిద్ధం. కానీ ఏమున్నది ఇప్పుడు ఏ ఎలక్షన్లో ఏమున్నది? నిజంగా వాస్తవంగా చూస్తే ఎంత బాధాకరంగా ఉన్నదంటే, ఎవరు గెలిచినా పీల్చుతారు జనాలను. ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్కు రక్షణ లేదు. ఆ ప్లాట్కు ఎవరు అక్కడ ఉన్న కౌన్సిలరు, లేకపోతే అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్, లేకపోతే కార్పొరేటర్, వీళ్ళ నుంచి పెద్ద ప్రమాదం. వాళ్ళ మనసుల నుంచి కబ్జాలు చేయడం, వీళ్ళు వచ్చి మళ్ళీ సెటిల్మెంట్ చేయడం, ఇవే నడుస్తున్నాయి. అందుకోసమే ఓటుకు 5,000 పెడతారు, 10,000 పెడతారు, తర్వాత ఓటుకు 10,000 పెడితే మళ్ళీ 10 కోట్లు సంపాదిస్తున్నాడు. నిజంగా వాస్తవంగా చూస్తే ఏ పార్టీ కూడా ఏ ఏజెండా లేదు. ఇది 5 ఏళ్ళకు ఒకసారి రిచువల్ తతంగం. అంటే 5 ఏళ్ళకు ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కానీ మిగతా అంశాలు కొన్ని ముడిపడి ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలి. ఎవరు కూడా ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు, ఏ నాయకుని కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా ఇవన్నీ ప్రజాస్వామ్యం, ప్రజల కోసం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ పార్టీకి వెళ్తే పెద్ద ఏది వస్తుంది అన్నది పక్కకు పెడితే, సరే మీరు ఒక రాజకీయ అంశంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు మొదటి అధికార పక్షంగా కాంగ్రెస్ ఉన్నది, రెండోది ప్రతిపక్షంగా ఇప్పటికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది,
మూడో పార్టీగా బీజేపీ ఉన్నది. కాకపోతే బీజేపీ పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్నది, ఏమైనా ఓట్లు వేస్తారంటే నాకు అది డౌటే. అది అంత పెద్దగా బీజేపీకి సార్, ఎందుకంటే బీజేపీ కూడా ఎంత దిగజారిపోయిందంటే ఆఖరికి పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి ప్రచారం చేయించుకొని ఓట్లు ఎంచుకోమన్నా, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొచ్చి అంటే ఇక్కడ వీళ్ళకు దాదాపుగా నాయకులు లేవు కాబట్టి మొత్తం చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు ప్రధాన పోటీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కూడా నేను అనుకుంటా పంచాయతీరాజ్ ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్కే కొంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ముందు ఈ 6 ప్రామిసుల మీద కానీ రకరకాల వ్యతిరేకత ఏదైతే కాంగ్రెస్ మాట్లాడినారో ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు ఎందుకు అది అంత ముందుకు వస్తలేదు. దాన్ని ఈ ప్రతిపక్షాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాయి. అక్కడ స్థానిక సమస్యలు, లేకపోతే కుల బలం, రాజకీయ నాయకులు, ప్రధానంగా డబ్బులు ఆ ప్రభావంతో నడుస్తున్నాయి. కాబట్టి ఆ వైఫల్యాలను ఈ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా సరిగా చెప్పలేకపోయింది. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంటుంది. మొదటి ఫస్ట్ స్థానం కాంగ్రెస్ కు ఉంటుంది. సెకండ్ పొజిషన్ అయిపోతాయి బీఆర్ఎస్, థర్డ్ పొజిషన్ బీజేపీ ఉంటుంది. ఈ తర్వాత ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఏది మన వైస్ చైర్మన్ వాళ్ళని ఎన్నుకున్నప్పుడు కలుస్తాయి కావచ్చు. కానీ మొత్తానికైతే ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ కే కొంత నమ్మకుంటుంది. ఎస్, చివరిగా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. చివరిగా ఏం చెప్తారు పాపిరెడ్డి గారు, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద, కంక్లూడ్ చేయండి. చెప్తున్నా ఇప్పుడు ఎలక్షన్స్ లో నేను చెప్పేది ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ కే ఉంటుంది, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్, థర్డ్ ప్లేస్ బీజేపీకి ఉంటుంది. కానీ ఈ ఎవరు గెలిచినా నా ఉద్దేశంలో అసలు సిసలైన పరిపాలన ఉండదు. సమస్యలుగానే ఉంటాయి, సమస్యలు పెరుగుతాయి, ప్రజలకు పీడన పెరుగుతుంది. కానీ ప్రజలకు దీంతో వచ్చే రిలీఫ్ కానీ, దీంతో వచ్చే లాభం కానీ, క్షేమం కానీ ఎలక్షన్ తో ఏది రాదు. నేను బలం చెప్తాను. రైట్, ఒక మాట రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రైట్, ఒకటే మాట. ఎందుకంటే ఎలక్షన్ సాయంత్రం ప్రచారం అయిపోతుంది. ఒక్క నిమిషం, మనము ఓటర్లకు విజ్ఞప్తి చేద్దాం. రాజకీయ పార్టీల కంటే మనందరం కూడా చేద్దాం. వాళ్ళు కూడా అంగీకరిస్తారని కోరుకుంటున్నాను. నేను మున్సిపాలిటీ నుంచే చాలా మంది దేశ నాయకులు వచ్చింది. చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రిటైర్డ్ వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ వచ్చారు. పివి నరసింహారావు గారు, అట్లాగే జగన్ వెంకటరావు, ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు పంచాయతీ నుంచి వచ్చారు. ఇవాళ పంచాయతీలు మున్సిపాలిటీ నాయకులు తక్కువ అనుకోకండి, మీరు అందరూ మంచి నాయకులే కావాలి. కానీ ఏమవుతుందంటే కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటారు ప్రజాకి, ఏమన్నారంటే ఏ పార్టీ వాళ్ళని చూడకండి, ఏ పార్టీ వాళ్ళని చూడండి కొట్టేయమంటున్నాడు. నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డబ్బు తీసుకోవడం ఆగదు, ఇవన్నీ జరిగాయి, మనం వద్దన్నా ఆగదు. కానీ కనీసం పార్టీల విలువలు పాటించండి. ఏ పార్టీ వాళ్ళని చూడకండి, వ్యక్తి మంచోడైతే వేయమని మనందరం కోరుతాం. మీరందరూ ఏ పార్టీ అయినా సరే మనందరం అది కోరుతాం. ముఖ్య మాట చెప్పి నేను ఇస్తాను. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్లలో ఎలక్షన్ కమిషన్ మీద విజ్ఞప్తి చేసి 2 బంధించింది. మీరు పార్టీ మారి ఎట్లా పడితే అట్లా ఓట్లేస్తుంది వీకేసి వాళ్ళ విప్పుల గురించి నిన్న మంచి జీవో జారీ చేసింది మన ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఒకవేళ విప్పును ఉల్లంఘిస్తే మీరు పార్టీ ఫిరాయించి తప్పించుకున్నట్టు కాదు, సమస్య లేదు. ఏ విప్పును వితిన్ 10 days పదవి పోతుంది. వితిన్ 10 days దానికి లిమిట్ పెట్టింది. ఇవాళ కనుక మీరు విప్పును ఉల్లంఘించి ఎవరికైనా వేస్తే తెల్లారి మీరు కంప్లైంట్ చేస్తే వితిన్ 7 days వాళ్ళు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే తెల్లారి పోతుంది. ఒకవేళ సమాధానం చెప్తే కూడా వితిన్ 2 days కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఇంకొక జిల్లా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అందరికీ పట్టుకొని చేస్తున్నారు. రేపు పొద్దున ఏమైందంటే ఇవన్నీ పరోక్ష ఎన్నికలు కదా సార్. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే పరోక్ష ఎన్నికలలో ఈ ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, మా రాజ్యసభ సభ్యులకు, లోక్సభ వాళ్ళకి ఓటు హక్కుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సాక్షారం చేయకుండా ఎలక్షన్ కమిషన్ మేము కోరిన లెటర్ ఇచ్చినా కూడా మీరు రేపటిలోగా ఏ మున్సిపాలిటీలో మీరు ఓటు వేస్తారని తెప్పించుకోండి అంటున్నాం. గతంలో బీఆర్ఎస్ లాభపడదు. అట్లాగే ఏ తోటలో మాయదుడు ఆయన ఏం చేశారంటే తక్కువ మంది, ఒక మెజార్టీ 1-2 తక్కువ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ 10 వచ్చినాయి అనుకోండి, బీఆర్ఎస్ కు 11 వచ్చినాయి అనుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, 11, 12 చేయాలంటే ఏం చేశారు అంటే అక్కడ ఎంపీలు ఇద్దాన్ని అక్కడే ఓటు వేయించారు. ఇప్పుడు మేము కోరుతున్నాం ఏంటంటే ఈ ఎలక్షన్ డిక్లేర్ అంటే పోలింగ్ జరగకముందే మీరు ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు అనేది మంచి చేయమంటున్నాం. రాజ్యసభ సభ్యులైతే రాష్ట్రవాదం ఒకటే, రెండోది లోక్సభ సభ్యులైతే కాన్స్టిట్యూన్సీ మొత్తం వేస్తాం. వాళ్ళని కూడా ఆక్షన్ తీసుకోమంటున్నాం. ఎమ్మెల్యే అయితే ఆ కాన్స్టిట్యూన్సీలో వేయాలి, ఏదైనా ఒక మున్సిపాలిటీ. ఎమ్మెల్సీ అయితే ఆ జిల్లా, ఉమ్మడి జిల్లా, లేకపోతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 4 జిల్లాలు ఉంటాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 4 జిల్లాలు ఉంటాయి. ఆ పరిధిలో వేస్తారు కదా. ఏ మున్సిపాలిటీలో ఓటు వేస్తారు అనేది కోఆప్షన్ ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ సమర్పించినట్టు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకంగా
చైర్మన్ మీ ఎల్ఎస్పీ గారు అంటున్నారు సార్. ఆ విజ్ఞప్తి మనం అందరూ తప్పని చేద్దాం. ఓటు వేసినప్పుడు ఆలోచించి ఓటు వేయండి, డబ్బులకు తనకు లొంగకండి, మనం విజ్ఞప్తి చేద్దాం. బిఆర్ఎస్ రామ్మోహన్ గారు బిఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా అండి, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి వ్యవహార తీరు, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అందరూ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా పట్టణ ప్రాంత ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కారు బుద్ధి చెప్పకపోతే, ఇక్కడైనా బుద్ధి చెప్పకపోతే తెలంగాణ ప్రాంత అధోగతి పాలు కావడం ఖాయం. చదువుకున్న వాళ్ళు పెద్దలందరూ విజ్ఞప్తి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి, మత విద్వేషాలు రెచ్చగొట్టే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటు. ఎందుకంటే ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, మళ్ళీ మీటింగ్ లో చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం కాంగ్రెస్ పార్టీ, నా రేవంత్ ఉద్దీన్ అంటే కూడా నాకు నష్టం లేదు అని ప్రజలను చీల్చి మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు ద్వారా అధికారం రావాలని ప్రయత్నం చేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చాలా తప్పు. ఓటు రిక్వెస్ట్ అందరిని అడగడం అనేది సాధారణం, కానీ నేను ముస్లిమే మాది, మేమే ముస్లిం అనే విధంగా మాట్లాడితే ఎవరు రెచ్చగొట్టినట్టు? అంటే మిగతా పార్టీలు ఎవరు ముస్లింలకు పనిచేయలేదా? ముస్లిం సామాజిక వర్గం నాయకులు వేరే పార్టీలు లేరా? ఇటువంటి బ్రాండ్ వేసుకోవడానికి, ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేసి మతాల మధ్య చిచ్చు పెట్టొద్దని కాంగ్రెస్ పార్టీ ఇటువలుపుతాం. ఇటువంటి పనులు మానుకొని దేశ హితం కొరకు పనిచేయాలి, రాష్ట్ర హితం కొరకు పనిచేయాలి, ప్రజల హితం కొరకు పనిచేస్తే ఎవరో మెచ్చుతారు. కాబట్టి గడిచిన 24 నెలలుగా ఏం చేసినా చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు, వారి యొక్క అబద్ధాలు, వారు ఇచ్చిన హామీలు ఇద్దరు నెరవేర్చుకోలేదు. మరి ఇవన్నీ నెరవేర్చకుండా మళ్ళీ ఓటేస్తే, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయకుండా ఓటేస్తే మాత్రం మళ్ళీ మనం అన్యాయం అయిపోతాం. రాష్ట్రాన్ని పక్క దేశాలకు తాకట్టు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. మంచి ఇటువంటి ఆలోచన వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అనాదిగా కాంగ్రెస్ పార్టీ శత్రువులు తెలంగాణ ప్రాంతానికి. మళ్ళీ ఈయన కూడా తెలంగాణ బద్ద శత్రువు రేవంత్ రెడ్డి. తుపాకీ ఎక్కువ పెట్టిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల పైన రేవంత్ రెడ్డి చరిత్ర. కాబట్టి ఇటువంటి సమైక్యవాదులను, చంద్రబాబు తొత్తులను, అక్కడ బీజేపీ వాళ్ళకి కేసులు కావద్దని బీజేపీ వాళ్ళు సాగిలపడే వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మనకు రాష్ట్రానికి అవసరం లేదు. వాస్తవం ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రికి ఆలోచన చేసి మనం ఓట్లు వేసినట్టయితే, మనం చేసిన మొత్తం మనకు మద్దతు పలికినట్టయితే మనం వాటిని అంగీకరించాలి. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నేను విన్నవిస్తా ఉన్నా, చేతులైతే మొక్కుతున్నా మీ అందరికీ, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మీ యొక్క ఎన్నికల్లో నిరాకరించమని చెప్తా ఉన్నాను. రైట్, శివలాల్ గారు కంక్లూడ్. మొత్తానికి ఈరోజు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే పాపిరెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే జనరల్గా పార్టీ పరంగానే మాట్లాడతారు, మొత్తానికి ఎవరు కూడా వాళ్ళ పార్టీ స్టాండ్ మీద నిలబడతారు, లేకపోతే చేయండి అని. ఒకటి ఏంటంటే విలువలను కాపాడమని చెప్పి సామాన్య ప్రజల నుంచి నాయకుల వరకు కూడా నేను కూడా లైవ్ డిబేట్లోనే ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. కాకపోతే విలువలని పొడగొట్టిన వాళ్ళు ఎవరంటే మొత్తానికి ఇన్ని సంవత్సరాల నేను కూడా దగ్గర 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నా. కానీ ఈ 10 సంవత్సరాలు ఏదైతే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఈ ధనం పంచడం కానీ, ప్రజలని ఓట్లతోని కొనడం కానీ ఇదంతా చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళు అలవాటు చేసిండ్రు కాబట్టి మిగతా పరంగా కూడా ఏమైపోయిందంటే జనాలకి ఖచ్చితంగా డబ్బు ఇస్తేనే. గతంలో కేటీఆర్ది బై ఎలక్షన్లో మనం చూసినాం, మున్గోడ్ల నాకు పైసలు ఇచ్చేదాకా నేను ఓటేయ అనే స్టేజ్ వరకు ప్రజలను తీసుకొచ్చిండ్రంటే వీళ్ళు ఎంత మాయల భ్రమల పెట్టినరు గతంలో అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడింది నిన్న మీటింగ్లో కూడా ఎక్కడో, పైసలు కాంగ్రెస్కి ఏం తీసుకోండి, ఓటు మాకే అంటే బాప్కా కాకే మాముకా బక్రీ చలావ్ అనే రకంగా మాట్లాడుతుంటే ఇది పద్ధతి కాదు. పైసల టాపిక్ తీసుకురాకు భయ్, నువ్వు 10 సంవత్సరాలలో మేము చేసింది గొప్ప అనేది చెప్పు. 10 సంవత్సరాల మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం, తాగుబోతుల రాష్ట్రం, ఇటు బూతుల రాష్ట్రం చేసి పెట్టిండ్రు. ఈ 2 సంవత్సరాల మటుకు ఆ మార్పులు కొంచెం గతంలో ఉమ్మడిలో ఉన్నట్టు మార్పులు వచ్చినాయి. కాకపోతే ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితి నేను ఒప్పుకుంటా దానికి, తులం బంగారం మేలే 2500 రూపాయలు ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో పడుతున్నాయి. ఆర్ పెంచే ఏదైతే పెన్షన్ కూడా 2000 నుంచి 4000 వస్తున్నాయి. తులం బంగారం మటుకు 1116